హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ సిరీస్. సో ఈరోజు మనం లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్స్ గురించి తెలుసుకుందాం. లిస్ట్ అనేది ఒక ఇన్బుల్ట్ డేటా టైప్ అని చెప్పి మనం తెలుసుకున్నాం. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి అనేవి చూడాలి అంటే ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, చూడండి. సో ఇప్పుడు లిస్ట్ వచ్చేసి ఒక బిల్ట్ ఇన్ డేటా టైప్, అంటే పైథాన్ ఒక ఇన్బిల్ట్ డేటా టైప్ అనమాట. వీ కెన్ స్టోర్ ఆల్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ ఏ లిస్ట్. అంటే ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది అయినా సరే మనం లిస్ట్లో స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూద్దాం నెక్స్ట్. లిస్ట్ కెన్ కంటైన్ డూప్లికేట్ ఐటమ్స్, అంటే ఒక ఐటెం మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1,1 అనేది కూడా లిస్ట్లో ఉండొచ్చు. నెక్స్ట్, లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్, హెన్స్ వీ కెన్ మోడిఫై, రీప్లేస్ ఆర్ డిలీట్ ఐటమ్స్. సో ఒకసారి లిస్ట్ క్రియేట్ చేస్తే దాన్ని మోడిఫై కానీ, రీప్లేస్ కానీ, డిలీట్ కానీ చేసుకోవచ్చు దానిలో ఉన్న ఐటమ్స్ని. లిస్ట్స్ ఆర్ ఆర్డర్డ్, అంటే ఒక ఆర్డర్ ప్రకారం లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అనేవి అరేంజ్ అవుతూ ఉంటాయి. లిస్ట్ ఐటమ్స్ కెన్ బి యాక్సెస్ యూజింగ్ ఇండెక్సింగ్. అసలు ఇండెక్సింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం ఎగ్జాంపుల్స్లో. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిస్ట్ ఆపరేషన్స్ యూజింగ్ ఇండియన్ క్రికెట్ టీమ్. అసలు లిస్ట్ యూజ్ చేసి మనం ఏమేమి చేయగలం అనే కొన్ని ఆపరేషన్స్, మెయిన్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ కొన్ని ఇండియన్ క్రికెట్ టీమ్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సో అందరికీ తెలుసు, లిస్ట్ ఈజ్ డినోటెడ్ బై స్క్వేర్ బ్రాకెట్స్ అని. ఈ విధంగా మీరు ఎక్కడైనా ఏదైనా చూస్తే పైథాన్లో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లిస్ట్. ఓకే, నేను ఇందాక మీకు చెప్పినట్లు లిస్ట్ కంటైన్స్ ఎనీ టైప్ ఆఫ్ డేటా టైప్స్. సో నేను ఇక్కడ ఒక ఇంటిజర్ ఇచ్చాను, ఒక ఫ్లోట్ వాల్యూ ఇచ్చాను, అండ్ లెట్స్ గివ్ సమ్ స్ట్రింగ్. ఈ మూడు ఇచ్చాను. సో ఇఫ్ ఐ రన్ దిస్, నాకు లిస్ట్ అనేది వచ్చింది. ఇది లిస్టా కాదా అని ఎలా తెలుస్తుంది? టైప్ ఆఫ్ వేరియబుల్. సో దీని టైప్ వచ్చేసి లిస్ట్ అనమాట. సో లైక్ దిస్ వీ కెన్ క్రియేట్ ఎనీ లిస్ట్. సో హియర్ వన్ ఇంపార్టెంట్ ఆపరేషన్ యూజింగ్ లిస్ట్ ఏంటి అంటే అపెండ్. వన్స్ ఇక్కడ ప్లేయర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని నేను లిస్ట్లో ప్లేయర్ నేమ్స్ అనేవి యాడ్ చేశాను. బట్ నాకు ఇంకొక ప్లేయర్ నేమ్ అనేది ఇందులో యాడ్ చేయాలి అనుకుంటున్నా. యాడ్ చేయటాన్ని అపెండ్ అంటారు. అపెండ్, ఆల్సో నోన్ యాజ్ యాడింగ్. ఓకే, నేను ఇక్కడ డాట్ అపెండ్ అనే ఇన్బుల్ట్ ఫంక్షన్ యూజ్ చేసి, పైథాన్లో ఉన్న ఇన్బుల్ట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్లేయర్స్ అనే వేరియబుల్కి డాట్ అపెండ్, ఏం అపెండ్ అవ్వాలి? శుభ్మం గిల్ అనే నేమ్ అపెండ్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నా. సో హియర్ ఐ గాట్ శుభం గిల్. మనం ఇచ్చిన లిస్ట్ ఇది, మనకు కావాల్సిన పేరు అనేది అపెండ్ అయింది. నెక్స్ట్, బట్ హియర్ ఐ వాంట్ టు రిమూవ్ ద వన్ హూ వాజ్ రిటైర్డ్. ఎవరైతే రిటైర్డ్ అయిపోయారో వాళ్ళనే రిమూవ్ చేయాలి అనుకుంటున్నా. సో ఇక్కడ నేను ఈ విధంగా రిమూవ్ చేస్తున్నా. డాట్ రిమూవ్ యూజ్ చేసి రిమూవ్ చేశాను. సో యూ కెన్ సీ ద ఫైనల్ లిస్ట్: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ జాస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్, సార్ట్. సార్ట్ అంటే ఏంటి, ఎవరికైనా తెలుసా? సార్ట్ అంటే ఆల్ఫాబెట్స్ వైజ్ ఏ ఫస్ట్ వస్తుంది, బి సెకండ్ వస్తుంది, సి థర్డ్ వస్తుంది, ఈ విధంగా సార్ట్ చేస్తుంది అనమాట. దాన్ని మనం లిస్ట్లో ఏ విధంగా యూజ్ చేస్తాం? డాట్ సార్ట్. మనం లిస్ట్ ఉన్న వేరియబుల్ డాట్ సార్ట్, దీని కింద లెట్స్ ప్రింట్ ద లిస్ట్. సో ఇక్కడ మనకి అకార్డింగ్ టు ద ఆల్ఫాబెట్స్ మన లిస్ట్ అనేది సార్ట్ అయింది. నెక్స్ట్, ఎక్స్టెండ్. ఎక్స్టెండ్ అని ఏం చేస్తుంది అంటే, ఎక్స్టెండ్ అంటే ప్లేయర్స్ అనే లిస్ట్ని బౌలర్స్ అనే లిస్ట్తో యాడ్ చేస్తుంది. ఒక లిస్ట్ని ఇంకో లిస్ట్తో యాడ్ చేస్తుంది. సో హియర్ దీస్ ఫోర్ ఆర్ ప్లేయర్స్ అండ్ దీస్ త్రీ కమ్స్ ఇన్ టు బౌలర్స్. సో మొత్తం ఎక్స్టెండ్ చేసి ఒక టీమ్ అనేది ఫామ్ చేసాం. నెక్స్ట్, ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అంటే ఏంటి అంటే, లెట్స్ టేక్ ఇండియా అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఓకే, కామా
ఇంగ్లాండ్ అనే ఒక స్ట్రింగ్ లిస్ట్లో ఉన్నాయి. సో ఈ ఇండియా అనే పొజిషన్ ఎక్కడుంది? ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఈ ఇంగ్లాండ్ అనే పొజిషన్ సెకండ్ పొజిషన్లో ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పైథాన్ ప్రోగ్రామింగ్, ఎవ్రీ ఇండెక్సింగ్ స్టార్ట్స్ విత్ 0. సో ఇండియా అనే పొజిషన్ ఎక్కడుంది? 0th పొజిషన్లో ఉంది. ఇంగ్లాండ్ పొజిషన్ ఎక్కడుంది? ఫస్ట్ పొజిషన్లో ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక లిస్ట్ ఒకటి ఉంది మనకి, ప్లేయర్స్ అనే లిస్ట్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అండ్ కేఎల్ రాహుల్. సో దిస్ ఈజ్ అవర్ లిస్ట్ ఆఫ్ ప్లేయర్స్. సో నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నా? ఫస్ట్ ప్లేయర్ ఈక్వల్స్ టు ప్లేయర్స్ ఆఫ్ 0. 0 అంటే 0th పొజిషన్లో మనకి ఇక్కడ ఉందేంటి? విరాట్ కోహ్లీ. సో ఇట్ షుడ్ బి ప్రింటెడ్. ఇక్కడ మనం ఇండెక్స్ యొక్క వాల్యూ ఈ విధంగా పాస్ చేస్తాం. వాట్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ నెగిటివ్ ఇండెక్సింగ్? దీని మీనింగ్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇఫ్ ఐ గివ్ -1, ద వాల్యూ విల్ బి కేఎల్ రాహుల్. -2 అంటే హార్దిక్ పాండ్యా, 0 అంటే విరాట్ కోహ్లీ, 1 అంటే రోహిత్ శర్మ. ఈ విధంగా వస్తుంది. లెట్స్ సీ ద అవుట్పుట్. సో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి విరాట్ కోహ్లీ, లాస్ట్ ప్లేయర్ వచ్చేసి కేఎల్ రాహుల్ అకార్డింగ్ టు ద లిస్ట్. ఈ విధంగా మనం ఇండెక్సింగ్ అనేది ఇస్తాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే సెకండ్ ప్లేయర్ వచ్చేసి ప్లేయర్స్ ఆఫ్ 1 పొజిషన్లో ఎవరైతే ఉన్నారో ఆ అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. గాట్ ఇట్? నెక్స్ట్ స్లైసింగ్ అంటే ఏంటి అంటే ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్. బట్ నాకు ఈ లిస్ట్లో నాకు ఓన్లీ 1, 2, 3 పొజిషన్స్ మాత్రమే కావాలి అనుకుంటున్నా. సో దాన్ని ప్రింట్ చేయడానికి ఈ విధంగా మనం స్లైసింగ్ అనేది యూస్ చేస్తాం. ఈ స్లైసింగ్లో బ్రాకెట్లో ఇచ్చే సెమీకాలన్ ముందుండే వాల్యూ వచ్చేసి రోస్, తర్వాత స్టార్టింగ్ వాల్యూ అండ్ తర్వాత వచ్చేసి ఎండింగ్ వాల్యూ. బట్ హియర్ ఇక్కడ ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, వెన్ ఎవర్ యూ పాస్ ఎనీథింగ్ స్టార్టింగ్ కామా n-1 వాల్యూ అనేది కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ మనం పాస్ చేసిన వాల్యూ ఎంత? 2. బట్ ఇక్కడ మనకి n-1 అనేది కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ ప్రింట్ టిల్ 1. సో అకార్డింగ్ టు దిస్ మనకి ప్రింట్ అవ్వాల్సింది ఓన్లీ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. లెట్స్ సీ. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఓన్లీ 0th వాల్యూ అండ్ ఫస్ట్ వాల్యూ మాత్రమే వస్తుంది. సెకండ్ది ఎందుకు రాదు అంటే we will consider only n-1. 2 - 1 equals to 1. కాబట్టి ఫస్ట్ పొజిషన్ వరకే ప్రింట్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ ప్రింట్ అవ్వాల్సింది ఫస్ట్ పొజిషన్ నుంచి 4th పొజిషన్ వరకు. బట్ వీ విల్ కన్సిడర్ హియర్ యాజ్ 1, 3. ఈ విధంగా కన్సిడర్ చేస్తాం మనం. సో రోహిత్ శర్మ ఈజ్ ఇన్ 0th పొజిషన్, బట్ కాబట్టి దాన్ని ఎక్స్క్లూడ్ చేసేసి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వరకు we will get. Middle order. So these are the players who are playing as a middle order. Next inserting. ఇక్కడున్న లిస్ట్కి నేను శుభం గిల్ అనే పేరుని స్టార్టింగ్లో మనం అపెండ్ చేసాం. సో అది అపెండ్ అనేది లాస్ట్ పొజిషన్లో అపెండ్ అయింది. బట్ నాకు ఇష్టం కావాల్సిన ఒక పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి అంటే ఐ కెన్ గివ్ డాట్ ఇన్సర్ట్ అనే ఫంక్షన్ ఒకటి ఇచ్చేసి మనకు కావాల్సిన పొజిషన్ ఏదైతుందో అది ఇచ్చేసి మనకి యాడ్ చేయాల్సిన వాల్యూ ఇచ్చుకోవాలి. లెట్స్ సీ. సో హియర్ ఐ గాట్ శుభం గిల్ అట్ ఫస్ట్ పొజిషన్. బట్ నాకు ఇక్కడ శుభం గిల్ వద్దు, ఐ నీడ్స్ టు గివ్ జడేజా. సో ఫస్ట్ పొజిషన్లో జడేజా అనే పేరు యాడ్ అయింది. నెక్స్ట్ సో వాట్ ఇఫ్ ఐ వాంట్ టు రివర్స్ ద లిస్ట్? ఈ ఆర్డర్లో ఉన్న లిస్ట్ని రివర్స్ చేయాలి అంటే డాట్ రివర్స్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి కేఎల్ రాహుల్ వచ్చింది, నెక్స్ట్ హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. ఈ విధంగా మనం లిస్ట్ అనేది రివర్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో
మనం టపుల్ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్, బై బై.